ఫస్ట్‌గా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేనైతే ఒకటి చెప్పాలి. అదేంటి అంటే ఏపీఎస్ఆర్టీసీ. ఏంటి ముందు వెనక లేకుండా ఈడు ఏపీఎస్ఆర్టీసీ అంటున్నాడు అనుకుంటున్నారా? చెప్తా పదండి. మెయిన్‌గా ఫుటేజ్ ఎనీ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లోకి వచ్చేసరికి డిఫాల్ట్‌గా 5 ప్రాపర్టీస్‌ని కలిగి ఉంటది. అవి వచ్చేసరికి యాంకర్ పాయింట్, పొజిషన్, స్కేల్, రొటేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఈజీగా మనం గుర్తుంచుకోవాలి అంటే మన పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ఏపీఎస్ఆర్టీసీ. వై ఏపీఎస్ఆర్టీసీ అనుకోవచ్చు. మెయిన్‌గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో వచ్చేసరికి ఈ 5 ప్రాపర్టీస్‌కి షార్ట్ కట్స్ వచ్చేసరికి ఏ ఫర్ యాంకర్ పాయింట్, పీ ఫర్ పొజిషన్, ఎస్ ఫర్ స్కేల్, ఆర్ ఫర్ రొటేషన్ అండ్ టీ ఫర్ ట్రాన్స్పరెన్సీ అంటే ఒపాసిటీ. ఇవి ఏమేమి కంట్రోల్ చేస్తాయి అని సింపుల్‌గా చెప్పుకోవాలంటే యాంకర్ పాయింట్ వచ్చేసరికి వెయిట్‌ని కంట్రోల్ చేస్తుంది. పొజిషన్ వచ్చేసరికి లెఫ్ట్ వెళ్ళాలా, రైట్ వెళ్ళాలా, అప్ వెళ్ళాలా, డౌన్ వెళ్ళాలా, ఫ్రంట్ వెళ్ళాలా, బ్యాక్ వెళ్ళాలా అనేది కంట్రోల్ చేస్తుంది. స్కేల్ వచ్చేసరికి సైజుని కంట్రోల్ చేస్తే, రొటేషన్ వచ్చేసరికి యాంటీ క్లాక్ వైజా లేకపోతే క్లాక్ వైజ్ రొటేషన్లో రొటేట్ అవ్వాలా అన్నది కంట్రోల్ చేస్తుంది. ట్రాన్స్పరెన్సీ వచ్చేసరికి బ్రైట్గా కనిపించాలా, డార్క్గా కనిపించాలంటే 0 నుంచి 100% బ్రైట్నెస్ ఆర్ డార్క్నెస్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఇలాగొచ్చేసరికి ఇల్లు ఒక లేయర్ని ట్రాన్స్ఫర్మేషన్ ప్రాపర్టీస్ని మ్యానిపులేట్ చేయడానికి ఇవైతే యూస్ చేస్తాం. ఇంకో కాన్సెప్ట్ చెప్పాలి అనుకుంటున్నాను. అదే వచ్చేసరికి కీ ఫ్రేమ్. కీ ఫ్రేమ్స్ అంటే ఏంటంటే కీ అంటే మెయిన్, ఫ్రేమ్ అంటే పాయింట్. 2 మెయిన్ పాయింట్స్ మధ్యలో యానిమేషన్ క్రియేట్ చేయడానికి యూస్ చేసేవి కీ ఫ్రేమ్స్. ఇప్పుడు చెప్పబోయే వీడియోలో మొత్తం కీ ఫ్రేమ్స్ ఎలా యూస్ చేసి మనం యానిమేషన్ క్రియేట్ చేస్తామని ఉంటుంది కాబట్టి డోంట్ గెట్ వరీడ్, ఇట్ విల్ బీ టూ ఈజీ. సో గైస్, మీరైతే ఇక్కడ బేసిక్స్ నేర్చుకున్నారు కదా ప్రాపర్టీస్ గురించి. ఈ ప్రాపర్టీస్ని యూస్ చేసి ఇలాంటి యానిమేషన్ ఎలా క్రియేట్ చేయడం నేను చెప్తాను పద. ఫస్ట్ వచ్చేసరికి మనకు నార్మల్ కంట్రోల్ అండ్ క్లిక్ చేయగానే న్యూది క్రియేట్ అవుతుంది కాంపోజిషన్. ఓకే, నేను కాంపోజిషన్ సెట్ చేసుకున్నాను. నాకు 3 seconds కావాలి కాబట్టి 3x30 90 పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా సెట్ చేసుకుంటాను. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు సెట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనకు కావాల్సింది ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి న్యూలోకి సాలిడ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. మీ ఫేవరెట్ కలర్ ఏదైనా అవ్వచ్చు, అది ఇక్కడ మ్యాప్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే గోయింగ్ విత్ వైట్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ మన లోగో కానీ నేమ్ కానీ ఏదైనా అవ్వచ్చు, అది యానిమేట్ అవ్వాలంటే ఫస్ట్ టైం లైన్లో మనం డ్రాగ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లోగో, దాన్ని టైం లైన్లోకి ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకోగానే మనకి సెంటర్లో కనిపిస్తుంది. మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఏ ప్రాజెక్ట్ చేయాలంటే ఫస్ట్ విజువలైజ్ చేసుకోవాలి. ఇది విజువలైజ్ చేసుకోవాలంటే మనకు పొజిషన్ పైనుంచి కిందకి దిగింది, మళ్ళీ పైకి వెళ్ళింది, కిందకి దిగింది, ఇలా బౌన్స్ అవ్వచ్చు యానిమేషన్. జస్ట్ ఒకసారి బౌన్స్ అవుతున్నట్టు గుర్తు తెచ్చుకోండి. ఏమీ లేదు, మనకు పొజిషన్ మారుతుంది కాబట్టి 2 టీ ఫర్ పొజిషన్. దాని తర్వాత ఇక్కడ మనకు ఒక స్టాప్ వాచ్ కనిపిస్తుంది కదా, దీన్ని యూజ్ చేసి మనం కీ ఫ్రేమ్ ఎనేబుల్ చేస్తాం. ఇంకా మళ్ళీ ఇది పట్టుకోవద్దు, కొంచెం ఫ్రంట్కి వచ్చి 5 seconds నేను దీన్ని పైకి పంపించాను. ఇప్పుడైతే మీరు చూడవచ్చు మనకి యానిమేషన్ అంటూ క్రియేట్ అయింది. అండ్ ఇది మనకి రివర్స్లో ఉంది కాబట్టి ఈ కీ ఫ్రేమ్ ఫ్రంట్, ఈ కీ ఫ్రేమ్ బ్యాక్కి చూడకూడదు. ఓకే, ఇప్పుడు మనకు ఒక యానిమేషన్ అంటూ వచ్చింది. ఇది ఇలా పడిన తర్వాత మనకి ఏం క్రియేట్ అవ్వాలి, ఒక జూమ్ ఇన్ క్రియేట్ అవ్వాలనుకోండి. ఓకే, లాస్ట్ వరకు నాకు జూమ్ అవుతూ ఉండాలి అంటే స్కేల్ యూస్ చేసి ఒక కీ ఫ్రేమ్ వేసాను. లాస్ట్కి స్టార్టింగ్ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇంకో డైమండ్ ఉంది కానీ ఇక్కడ క్లిక్ చేస్తే కీ ఫ్రేమ్ పడింది. ఓకే, లాస్ట్ ఫ్రంట్ కీ ఫ్రేమ్స్ వేసాను. 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో జూమ్ యాడ్ చేసాం అంటే స్కేల్ ఇంక్రీజ్ చేసాం. ఇప్పుడు మేము స్టార్టింగ్ నుంచి ప్లేస్ వస్తే ఒక యానిమేషన్ క్రియేట్ అయింది కదా. ఇప్పుడు లాస్ట్కి వెళ్ళాక మెల్లగా మాయమైపోవాలి అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, ఒపాసిటీకి షార్ట్ కట్ ఏంటి పీ, అది యాడ్ చేసి మెల్లగా ఫేడ్ అవుట్ ఇస్తా. లాస్ట్కి తీసుకెళ్ళి ఒక కీ ఫ్రేమ్ వేసాను, లాస్ట్లో 0%. అలాగే మీ ఫస్ట్ యానిమేషన్ లుక్స్ లేదు కొంచెం స్మూత్ కనిపించాలన్నా స్పైస్ అప్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక చిన్న మోషన్ బ్లర్ ఆప్షన్ ఉంటుంది, ఈ డబ్బాని టిక్ చేయండి. ఇది ఏమీ చేయదు,
చిన్న బ్లర్ యాడ్ చేసింది కూడా ఇలాగ యాడ్ చేయడం రియలిస్టిక్గా ఉంటుంది. ప్లస్ నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసరికి షార్ట్గా ఉంటుంది, బట్ వీఆర్ గోన్ క్రియేట్ ఏ అడ్వర్టైజ్మెంట్ ఫర్ లేస్. అంటే ఒక లేస్ అడ్వర్టైజ్మెంట్ కానీ ఏదో ఒక ప్రోడక్ట్కి చిన్న అడ్వర్టైజ్మెంట్ అన్నమాట. అది ఆ వీడియోలో చూద్దురు కానీ అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ బాయ్.